హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు పారామిలిటరీ మరియు రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ అండ్ యూనిఫామ్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అర్థమెటిక్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ అర్థమెటిక్లో మనం ఫస్ట్ చాప్టర్ అయిన రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే ఏంటిదంటే, రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అంటే ఏదైనా ఒక వస్తువుని పోల్చడం, ఒకే విధముగా పోల్చడాన్ని రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు రమేష్, సురేష్ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే రమేష్ హైట్ వచ్చేసి 180 సెంటీమీటర్స్, సురేష్ హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 70 కేజెస్, సురేష్ వెయిట్ వచ్చేసి 85 కేజెస్. ఏదైనా మనము ఇప్పుడు ఏంటంటే తీసుకుంటే ఒక హైట్, వీళ్ళిద్దరి మధ్యలో హైట్ నిష్పత్తి చూసుకుంటే 180, 160. సో 0 గెట్ క్యాన్సిల్, 2 9 2 8. సో వీళ్ళిద్దరి మధ్యలో రేషియో వచ్చేసి 9:8. అయితే మనం తీసుకుంటే రమేష్కి సురేష్కి మధ్యలో మనం హైట్ తీసుకున్నాం. సో అలాగే వెయిట్ తీసుకున్నాం. వెయిట్ వచ్చేసి 70:85 కాబట్టి 5 14 5 517. సో ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటే హైటే తీసుకోవాలి లేదా వెయిటే తీసుకోవాలి. అంతేగాని రమేష్ది హైట్ 180 సెంటీమీటర్స్ అండ్ సురేష్ది వెయిట్ 85 సెంటీమీటర్స్ ఇలా తీసుకుంటే మనకు నిష్పత్తి అనేది రాంగ్ అయిపోతుంది. నిష్పత్తి వస్తుంది, కాకపోతే మనం అలా చేయకూడదు. సో ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని సమానంగా పోల్చడాన్ని రేషియో అండ్ ప్రపోర్షన్ అని అంటారు. ఇందులో భాగంగా మనం కొన్ని ఫార్ములాలు చూసుకుందాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అనేది ఏమంటే A:B అని ఉంటుంది. A:B. సో ఈ A:Bలో దీన్ని యాంటిసిడెంట్ అంటారు, దీన్ని కాన్సిక్వెంట్ అంటారు. A ఈజ్ కాల్డ్ యాజ్ యాంటిసిడెంట్, B ఈజ్ కాల్డ్ యాజ్ కాన్సిక్వెన్స్. సో ఇందులో భాగంగా మనకి మీన్ ప్రపోర్షన్ అని ఉంటుంది. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే మీన్ ప్రపోర్షన్ అండ్ సెకండ్ ప్రపోర్షన్ అని ఉంటుంది. ఈ రెండిట్లో మీన్ ప్రపోర్షన్ అన్న సెకండ్ ప్రపోర్షన్ అన్న ఒకటే. సో దీనికి ఫార్ములా వచ్చేసి √A/B. √A/B అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఉండండి. ఇప్పుడు A వాల్యూ వచ్చేసి 9 ఉంది, B వాల్యూ వచ్చేసి కూడా 9 ఉంది. సో దీనికి మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ మీన్ ప్రపోర్షన్ లేదా సెకండ్ ప్రపోర్షన్ అని అడిగాడు అనుకోండి. సో దీనికి మనకు ఫార్ములా వచ్చేసి √A/B అంటే √9 × 9. A అంటే 9, B అంటే 9. సో √81, 9 × 9 81. అయితే రూట్ క్యాన్సిల్ తీసేస్తే, అంటే రూట్ని తీయాలి కాబట్టి మనము 9 వస్తుంది. ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి 2 డిజిట్స్ 9 కామన్గా తీసుకున్నాను. ఇట్లా మనకి సెకండ్ ప్రపోర్షన్ అంటే ఏం లేదు, √A/B. దాన్ని ఇంటూ చేస్తాము. ఇంటూ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి స్క్వేర్ తీసేసుకొని అండర్ రూట్ తీసేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని సెకండ్ ప్రపోర్షన్ అని అంటారు. థర్డ్ ప్రపోర్షన్ చూస్తే థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు C/B²/A. B²/A అంటే ఏం లేదు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ B²/A కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి A వాల్యూ 2, B వాల్యూ 4 అని ఉందనుకోండి. సో B వాల్యూ కాబట్టి 4 × 4/A వాల్యూ 2 ఈజ్ నథింగ్ బట్ 16/2 ఈజ్ ఈక్వల్ టు 8. ఆన్సర్ 8 రావడం జరుగుతుంది. సెకండ్ ప్రపోర్షన్ అయితే ఇది థర్డ్ ప్రపోర్షన్. సెకండ్ ప్రపోర్షన్ 9 వచ్చింది, థర్డ్ ప్రపోర్షన్ 8 వచ్చింది. అందులో భాగంగా మనం ఫోర్త్ ప్రపోర్షన్ చూస్తున్నాం. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే D ఈజ్ ఈక్వల్ టు B²/A. D ఈజ్ ఈక్వల్ టు B²/A అంటున్నాడు కాబట్టి
ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చింది అనుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ, 3 ఇంటూ 4/2 కాబట్టి 12/2 చేస్తే 6 వస్తుంది ఆన్సర్. మనకి ఇదేంది ఫోర్త్ ప్రపోజిషన్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. సో ఇందులో భాగంగా ఇన్వర్స్ రేషియో అని ఉంటుంది. ఇన్వర్స్ రేషియో అంటే ఏం లేదు, మనకి A:B ఇస్తాడు, మనం దాన్ని ఇన్వర్స్ చేసి రాయాలి. ఇన్వర్స్ చేసి రాయడం అంటే దీనికి నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్కి వెళ్తే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ రేషియోలో ఏ వాల్యూ 2, బి వాల్యూ 3 ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఇన్వర్స్ చేసి రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మెథడ్లో వెళ్తే దీన్ని 1/2 1/3గా రాసుకొని ఈ డినామినేటర్లో ఉన్నదానికి ఎల్సిఎం తీస్తే 6 2 1 జా 2 3 జా 3 1 జా 3 2 జా. సో నీకు ఏ వాల్యూ వచ్చేసి 3:, బి వాల్యూ వచ్చేసి 2 అయింది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ 2 ఉంది, వాడు క్వశ్చన్ ఇవ్వడం ఏ వాల్యూ 2 ఉంది, బి వాల్యూ 3 ఉంది, కానీ మన ఆన్సర్ ఏ వాల్యూ 3 ఉంది, బి వాల్యూ 2 ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఇన్వర్స్ రేషియో అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఆన్సర్ బి ప్లేస్ వస్తుంది, బి ప్లేస్లో ఏ ప్లేస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఏబిసి ఇచ్చాడు అనుకోండి. ఏబిసి అంటే మనం 4:8:16 ఏబిసి లాగా తీసుకుంటే 1/4 1/8 1/6. ఈ 4 8 6 ఎల్సిఎం వచ్చేసి 24 4 1 జా 4 6 జా 4 1 జా 4 3 జా 6 1 జా 6 4 జా 6:3:4 6:3:4 ఆన్సర్ వస్తుంది కదా. ఇలా కాకుండా ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఈ ట్రెడిషనల్ మెథడ్ కాకుండా మనకు షార్ట్ కట్ ఏమన్నా ఉందా అంటే ఉంది. అదేంటంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ వాల్యూ కావాలంటే ఇప్పుడు ఈ ఏ వాల్యూని క్లోజ్ చేస్తే బి ఇంటూ సి చేస్తే ఏ వాల్యూ వస్తుంది. బి వాల్యూ కావాలంటే బీని క్లోజ్ చేసి ఏ ఇంటూ సి చేస్తే బి వాల్యూ వస్తుంది. సి వాల్యూ కావాలంటే సిని క్లోజ్ చేసి ఏ ఇంటూ బి చేస్తే మనకు సి వాల్యూ రావడం జరుగుతుంది. అలాగే ఏబిసిడి ఇలా 4 నెంబర్స్ ఇచ్చి కూడా దానికి ఇన్వర్స్ రేషియో కనుక్కోమంటే ట్రెడిషనల్ మెథడ్ అయితే ఏం చేస్తాం, మనం ఎల్సిఎం తీసుకొని క్యాన్సిల్ చేసుకొని రేషియో తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా షార్ట్ కట్ ఏమన్నా ఉందా అంటే కథం ఏని క్లోజ్ చేయాలి, బీసీడీని మల్టిప్లికేషన్ చేసి రేషియో తీసి మనకి ఏ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఇంకా చూసుకుంటే కాంపౌండ్ రేషియో అనేది ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. అంటే ఏం లేదు, కాంపౌండ్ రేషియో అంటే మనకి A:B, C:D, E:F ఇలా మనకి 6 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఈ వాల్యూ యాంటిసిడెంట్ ఇది కాన్సిక్వెంట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అంటే BCE ఈ వాల్యూని ఇంటూ చేసి అండ్ BDF ఈ వాల్యూని ఇంటూ చేసి రేషియో కనుక్కుంటే మనకి కాంపౌండ్ రేషియో అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే డూప్లికేట్ రేషియో అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డూప్లికేట్ రేషియో ఫార్ములా వచ్చేసి A²:B². ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4² అండ్ ఏ వాల్యూ 4, బి వాల్యూ 6 ఉంది అనుకోండి. దానికి స్క్వేర్ చేస్తే మనకి 16 and 36 వస్తుంది. 4² 16, 6² 36. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 4 4 జా 4 9 జా. అండ్ ఇందులో ఏంటంటే మనం క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఈ వాల్యూ 4 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు ఈ వాల్యూ కూడా 4 తోటే క్యాన్సిల్ చేయాలి. అలా కాకుండా ఈ వాల్యూని 4తో క్యాన్సిల్ చేసి ఈ వాల్యూని 6తో క్యాన్సిల్ చేస్తే అది రేషియో రాదు. అంటే ఇన్ కేస్ వచ్చినా కానీ అది ఇన్వాల్యూడ్, ఆన్సర్ మనకి అలా ఉండదు. సో సబ్ డూప్లికేట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ √A:√B. ఫర్ ఎగ్జాంపుల్ 64√81 అని ఉందనుకోండి. 64 A² వాల్యూ 8²,
81 9 స్క్వేర్ వాల్యూ. ఇలా ట్రిప్లికేట్ రేషియో అంటే సేమ్ డూప్లికేట్ రేషియో లానే ట్రిప్లికేట్ రేషియో. ఇదేంటంటే క్యూబ్ చేస్తాం. ఏ క్యూబ్ ఈస్ టు బీ క్యూబ్ ఫార్ములా. 2 క్యూబ్ ఈస్ టు 3 క్యూబ్. 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ 27. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఇదేంటంటే అండర్ రూట్ ఆఫ్ క్యూబ్ అండర్ రూట్ ఆఫ్ ఏ క్యూబ్ అండర్ రూట్ ఆఫ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ 125 ఈస్ టు అండర్ రూట్ ఆఫ్ 216 ఉందనుకోండి. ఇదేంది 5 స్క్వేర్ వాల్యూ, ఇది 6 స్క్వేర్ వాల్యూ. ఇలా మనకి ఇంతవరకు ఇదంతా బేసిక్ అనమాట. ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్కి వెళ్ళాలి. ఈ ఫార్ములాస్ కాబట్టి ఫస్ట్ ఇవి చూసుకోండి, ఆ తర్వాత సమ్స్ అనేది చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.